హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వ్లాగ్లో మునగాకుతోటి నెయ్యి ఎలా చేయాలో ఈజీ మెథడ్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ అండి. ఇది ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయండి. ఉదయాన్నే నేను డికాషన్ పెట్టుకోవడానికి నిమ్మకాయ కొంచెం తేనె వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత మా హస్బెండ్కి అయితే ఫిల్టర్ కాఫీ ఇద్దామనేసి కాఫీ డికాషన్ అది ఒక కప్లో పోసుకొని ఒక కప్లో అయితే తేనె వేసుకున్నానండి. నా దగ్గర ఇది వాడని ఉద్దరిని ఉందన్నమాట, ఒకటి పాతది. అది ఎందుకు అలా పెట్టేయటం, కాపర్ది కదా అనేసి ఇలా నేను హనీ బాటిల్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కాపర్ వాల్యూ మంచిది కదా, అది వాటర్ పోసుంచిన అలాగా. తర్వాత మా హస్బెండ్కి కాఫీ అయితే పాలల్లో కొంచెం కలకండ ముక్కేస్తానండి, అది కరిగిపోయేలోపు హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒకవైపు అయితే నేను ఇలా ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కాఫీ అది తాగిన తర్వాత సండే రోజు కొంచెం లేజర్గా ఉంటుంది కాబట్టి ఈరోజు వెన్నపూస చాలా రోజులైందండి, అంటే మినిమం 15 డేస్, మంత్లీ 2 టైం. నేను ఎవ్రీ టైం కూడా వీక్లీ వన్స్ కలెక్ట్ చేసుకునేదాన్ని, ఎవ్రీ సాటర్డే. ఈసారి మాత్రం అలా కాకుండా 15 డేస్ అయిందండి వెన్నపూస. 15 డేస్కి ఒకసారి కలెక్ట్ చేద్దామనేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం వెన్నపూసనైతే ఈజీగా ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలనే మెథడ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరు పెరుగు మీద మీగడ కంటే పాల మీద మీగడ తీసుకోండి ఎప్పుడైనా వెన్నపూసకి. ఎందుకంటే పెరుగు మీద మీగడ తీసుకున్నామనుకోండి, మనకు ఆల్రెడీ ఆ పెరుగులో ఉన్న వెన్న శాతం అంతా ఆ పెరుగు పైన మీగడ ఉంటుంది కదా, అందులోదంతా పెరుగులోకి వస్తుందన్నమాట సగం. అదే పాల మీద మీగడ అంటే పైకి మొత్తం థిక్గా లేయర్ వస్తుంది, పాలలో ఇంకెక్కువ వెన్న శాతం ఏముండదు అనమాట. అవంతా కలెక్ట్ చేసుకొని ఒక ముందు రోజు మీరు ఈరోజు వెన్నపూస వేద్దామంటే ముందు రోజు కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచి బయట తీసి పెట్టుకోండి. ఉదయాన్నే వెన్నపూస తీసుకుంటే మంచిగా వస్తుందన్నమాట. అదే ఎండపడిందంటే వెన్నపూస రావటం తక్కువగా వస్తుంది, రావటం కూడా లేట్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా ఉదయాన్నే వేసుకోండి. మీరు మజ్జిగ కవ్వంతో చిలికి తీసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకొని 1 బై 1 మొత్తం రుబ్బుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక పెద్ద డిష్లో వేసుకొని ఈ విధంగా మొత్తం ముద్దల్లాగా చేసుకోవచ్చు. ఈ ముద్దలు కూడా ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఏదైనా మన దగ్గర జాలి ఇది ఉంటుంది కదా, అంటే వడ సిబ్బి అలాంటిది స్ట్రైనర్ వేసుకునే దాంట్లో మనం కలెక్ట్ చేసుకున్న వెన్నపూసనంతా అయితే మిక్సీ జార్లో వేసి తీసుకున్న దాన్నంతా చిల్లుల సిబ్బ అంటారు కదండి, వడ సిబ్బ అంటారు, ఇద్దండి నేను చూపిస్తున్నాను కదా, దాంట్లో వేసేసి ఈ విధంగా మనం వెన్ననంతా అయితే ఈ కొంచెం అలా అలా అన్నామంటే అందులో ఉన్న వాటర్ అంతా అయితే కిందకి వెళ్ళిపోయి ఒక్క 1 మినిట్ టైంలోనేనండి మనకి చక్కగా వెన్నపూస అనేది ఇలా రెడీ అయ్యి వచ్చేస్తుంది. దాన్ని మనం ఆ పక్కన వాటర్ పోసుకున్నాం కదా, ఆ బౌల్లో పోసుకొని ఈజీగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వెన్నపూస చేయటం చేతులకు కూడా ఎక్కువ పని లేకుండా ముద్దలు అవి చేయటం రాని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. అలాంటి చిల్లులు సిబ్బిలో వేసుకొని కొంచెం అలా అలా అన్నామంటే ఆ వాటర్ అంతా కిందకి స్ట్రెయిన్ అయిపోతాయి. ఆ తర్వాత నార్మల్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే 15 డేస్ నుంచి స్టాక్ పెట్టుకున్నాం కదా, 2 టైమ్స్ అయినా సరే వాటర్లో కడుక్కోవాలి. నేను 1 టైం ఈ వాటర్లో, 1 టైం మంచిగా వాటర్లో కడిగేసేసి 2 టైమ్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక పెద్ద డకార్ లాంటి, అంటే పెద్ద కడాయి ఉంటుంది కదా, అది మీ దగ్గర ఐరన్ది ఉన్నా అల్యూమినియం ఉన్నా ఏది ఉన్నా సరే వేసుకోండి. ఈ విధంగా మొత్తం వెన్నపూస అయితే ఈజీగా అండ్ హెల్తీ అండ్ టేస్టీ వెన్నపూస అండి. ఇది మనం తయారు చేయటం, చాలామందికి వెన్నపూస తీయటం రాదనమాట, పాపం చేయటం రాదు. చూసారు కదా ఎలా వచ్చిందో. ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ముద్దలాగా చేసేసుకొని ఒక పెద్ద దబర్లో వేసుకోండి. చిన్న చిన్న వాటిలో వేసామంటే పొంగిపోయి మొత్తం గ్యాస్ అంతా ఆగిపోవటం అలా అవుతుంది. మనం ఎప్పుడు కూడా పొయ్యి దగ్గర నించోనే ఉండాలన్నమాట.
అందుకని కొంచెం పొంగినా కూడా కింద పడదు అన్న లోతు ఎక్కువగా ఉన్న బాండ్లీ కానీ, గిన్నె కానీ తీసుకొని అందులో ఈ విధంగా ఆ జాలి గిన్నె ఉంది కదా! అందులో వేసేసుకొని చక్కగా ఈ విధంగా మొత్తం ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్‌లో అయితే వెన్నపూస చక్కగా ముద్దలు చేయటం కానీ, ఈ జాలి గిన్నెలో వేసేసి ఇలా అన్నామంటే మనకి నీట్‌గా తొందరగా అయిపోతుందనమాట. మీకు నేను చూయించడానికి ఇందాక కొంచెం స్లోగా చూయించాను కానీ, స్పీడ్‌గా చేసేసుకోవచ్చండి. మనం అలవాటైన వాళ్ళమైతే ఈ విధంగా చేసేసుకొని వన్ బై వన్ అయితే చూసారు కదా! ఇలా తయారు చేశాను నేను వెన్నపూస మొత్తం. అలా బాల్స్ లాగా చేసుకుంటే మనకి క్లీనింగ్ చేసుకోవటం ఈజీ అవుతుంది. తర్వాత కరగపెట్టేటప్పుడు కూడా నీట్‌గా మనకి లాస్ట్‌లో ఎక్కువ ఇవన్నీ లేకుండా తొలకలు కానీ అలా మెల్ట్ అయిపోయి వెన్నపూస ఎంత బాగా కమ్మగా ఉంటుందనండి. ఈ విధంగా మీరు తయారు చేసుకొని పాల మీద మీగడతోటి చేసుకున్నారంటే ఎక్కువ మనకి వెన్న అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ వెన్న క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి వెన్న అయితే ఈసారి తయారు చేయలేదు. వెన్నపూస నెయ్యి కోసం మాత్రమే తయారు చేసుకున్నాను. చాలా బావుంటుంది ఈ వెన్నపూస. మునగాకు యాడ్ చేస్తాననమాట దీంట్లో. మునగాకు మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. మునగాకులో బోన్స్‌కి చాలా మంచిది. మునగాకు జుట్టు గ్రోత్‌కి మంచిది. ఇలా ఎన్నో పోషకాలున్నాయండి మునగాకులో. మునగాకు డైలీ తినటం వలన రక్తహీనత అన్నీ తగ్గిపోతుంది. ప్రతిరోజు కూడా మనం మునగాకు జ్యూసు అలా తాగొచ్చు. మునగాకు జ్యూసు ఎంత స్ట్రాంగ్ అయిందో తెలుసా అండి? మునగాకు జ్యూస్‌ని ఒకసారి నేను మట్టి పాట్‌లో వేసి ఉంచాననమాట. జ్యూస్ చేసిన తర్వాత. కొంచెం సేపటికి అది ఒక 1 అవర్‌కి బ్రేక్ అయింది. అంటే నెర్రిచ్చిందనమాట. అంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. బోన్స్‌కి కానీ, మజిల్స్‌కి కానీ చాలా మంచిది మునగాకు. తర్వాత బీట్రూట్, క్యారెట్, కీర, తర్వాత కొంచెం గ్రేప్స్ ఏసి నేను జ్యూస్ అది కూడా తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వెన్నపూస చేసేలోపు మనం కరిగేలోపు ఏదైనా ఒక ఐటెం తయారు చేసుకోవచ్చు మనం. అలానే గ్యాస్ దగ్గర ఉండక్కర్లేదనమాట. ఎందుకంటే పెద్ద గిన్నె పెట్టాం కదా! ఇదంతా ఈ స్టేజ్‌లో పొంగుతూ ఉంది కదా! వైట్ కలర్‌గా మెల్ట్ అయిపోయిందండి మొత్తం. అలా నురగలన్నీ వచ్చేసి నురగ కొంచెం తగ్గిన తర్వాతే మనం మునగాకు వేసుకోవాలి. ముందుగానే వేయకూడదనమాట. అది చేదొచ్చేస్తుంది. ముందుగానే వేసామంటే ఎక్కువగా మాడిపోతుందనమాట మనకి మునగాకనేది. లేతది తీసుకుంటాను. అందులో లేత ఆకు తొందరగా మగ్గిపోతుంది, డ్రై అయిపోతుంది. అది ఈ స్టేజ్‌లో వేసామంటే మనం ఎందుకు కాకుండా పచ్చగా అయిపోతుంది నెయ్యి కూడా అన్నట్లుగా ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయి చూసారు కదా! ఎంత చక్కగా రెడీ అవుతుందో నెయ్య. మన చేతులతో మనం ఇంట్లో ఫ్రెష్‌గా తయారు చేసుకొని వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. చాలామంది ఈ నెయ్యి చేయటం రాక కిలోలు కిలోలు బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారండి. చాలామంది నెయ్యి తినేవాళ్ళున్నారు. మనకి బోన్స్‌కి, స్కిన్ మెరవటానికి నెయ్యి చాలా మంచిది. అందులో ఇలాంటి మునగాకు లాంటి ఆరోగ్యకరమైన ఆకుకూర ఏసి మనం బాయిల్ చేసి కాచుకుంటున్నాం కాబట్టి ఇది చాలా మంచిదనమాట. ఇలా లేత మునగాకు తీసుకొచ్చుకోండి. ముద్దురు మునగాకు అంటే కొంచెం మనకి టేస్ట్ అది మారిపోతుంది. లేత మునగాకుని బాగా వాటర్‌లో ఏసి కడుక్కోండి. కడిగిన తర్వాత ఆ వాటర్ అంతా వంపేసేస్తే డస్ట్ అంతా పోతుందనమాట. అలా వడకట్టుకున్న దాన్ని గట్టిగా పిండేసేసుకొని మనకి మునగాకు వేసే ఏ స్టేజ్‌లో వేయాలన్నది కూడా ఇప్పుడు చూయిస్తాను. ఇలా నురగంతా వచ్చేస్తుంది కదండీ! మనకింక వెన్నపూస ఒక 5 మినిట్స్‌కి రెడీ అయిపోతుందనమాట. 5 మినిట్స్ కూడా పట్టదనమాట. ఇప్పుడు మనం పెద్ద ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఈలోపు నేను జ్యూస్ అది తాగేస్తున్నాను. ఎందుకంటే 2 పనులు అయిపోతాయి కదా! అది కాగిందాకా ఉండాలంటే మనం ఎక్కువ లేట్ అయిపోతుంది కాబట్టి ఈలోపు నేను జ్యూస్ కూడా తాగేశాను. చూసారు కదా! ఈలోపైతే ఈ విధంగా మొత్తం ఒక సన్న లేయర్ మాత్రమే ఉందనమాట. ఇప్పుడు నేను ఇలా క్లీన్ చేసుకున్న మునగాకునైతే గట్టిగా పిండేసి వాటర్ అంతా తీసి అందులో వేసేస్తాను. ఎంత బావుంటుందోనండి ఈ మునగాకు. ఈ మునగాకును మనమేం పారేయక్కర్లేదు. చక్కగా డైలీ ప్రతిరోజు కూడా అన్నంలో నెయ్యి బదులు ఈ మునగాకు అయిపోయే వరకు మునగాకు వేసుకొని పప్పు యాడ్ చేసుకోండి, పచ్చడి యాడ్ చేసుకోండి లేదా ఉత్త ఈ మునగాకునే
మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తినండి. ఎంత బావుంటుందో. ఇది నాకు తమిళ్ పాటీ, రాణి పాటీ చెప్పారనమాట ఈ టిప్పు. మునగాకుని ఈ విధంగా మనం వాడుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి. వాళ్ళ హెయిర్ కానీ, టీత్ కానీ ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటాయండి తమిళియన్స్‌వి. ఎక్కువ వాళ్ళు మునగాకు, నువ్వుల నూనె ఇలాంటివి వాడతారనమాట. వాడటం వల్లనే మనకి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అండి మునగాకు. మీకు దొరికిన వాళ్ళు, మీకు దగ్గరలో ఎక్కడైనా సరే చెట్లు అలా ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తెచ్చుకొని, ఒక వారం పప్పులు, ఒక వారం ఇలా జ్యూస్ లాగా అలా వేసుకొని, ఒక వారం మనం చపాతీ అలా చేస్తాం కదా! అందులో కూడా వేసి కలుపుకోవచ్చనమాట ఈ మునగాకుని. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలానే ఇంత ఆరోగ్యకరమైన మునగాకు నెయ్యి ఎక్కడా కూడా మనకి దొరకదనమాట. బయట అమ్మేవాళ్ళు కూడా మన కోసం మునగాకు తీసుకొచ్చి వేసి, కాచి మన ఆరోగ్యం చూసుకొని బిజినెస్ ఎవ్వరు చేయరండి ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రాఫిట్ చూసుకొని చేసేవాళ్ళే కానీ బిజినెస్ అనేది, ఆరోగ్యం చూసుకునేది మన ఫ్యామిలీ మెంబర్సే అనమాట. మన ఫ్యామిలీ వాళ్ళ ఆరోగ్యం కోసం మనం మునగాకు కాదు, ఏ ఆకు అయినా సరే ఆరోగ్యకరమైన ఆకు ఎక్కడున్నా సరే తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మునగాకంతా అయితే ఫ్రై అయిపోయింది. ఇదంతా చల్లారాక నురుగంతా ఆరిపోయిన తర్వాత ఏదైనా నేను స్టోర్ చేసుకునే పప్పు డబ్బాలో దాంట్లో స్టోర్ చేసేసుకొని మునగాకంతా అయితే డైలీ అయిపోయే వరకు ప్రతిరోజు కూడా భోజనంలో నేను సర్వ్ చేస్తాను. ఇలా మునగాకు వేశాక నెయ్యి దగ్గర పడేప్పుడు పెద్ద మంట పెట్టకండి. చిన్న మంట పెట్టుకోండి. చిన్న మంట పెట్టామంటే చక్కగా నెయ్యి అనేది మంచి సువాసన వస్తూ ఆ మునగాకు ఫ్లేవర్ అంతా ఆ నెయ్యికి పడుతుంది. మీరు సాల్ట్ మాత్రం వేయొద్దండి. ఉప్పు, సాల్ట్ అలాంటివి. ఎందుకంటే నెయ్యిలో ఉప్పు అది వేయటం వల్ల మనం ఏదైనా తీపి పదార్థాలు ఎగ్జాంపుల్ పొంగలి అలా చేశామనుకోండి విరిగిపోతుంటుందన్నమాట పొంగలన్నం అలా. అలాంటప్పుడు మీరు మునగాకు స్ట్రెయిన్ చేశాక మీరు పిండి ఇది కలుపుకోండి సాల్ట్. ఈలోపు పైన కిటికీ దగ్గర కోయిలొచ్చి కూస్తూ ఉందండి. దానికి కూడా చల్ల చల్లగా అనిపిస్తున్నట్లుంది. కిటికీల దగ్గర అలా వస్తున్నాయి. ఎందుకంటే గూళ్ళవి ఏర్పాటు చేసుకుంటాయి ఎండాకాలంలో. ఈలోపు మునగాకు మొత్తం అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ విధంగా మనం ప్రతిసారి కూడా మీరు మునగాకనే కాదు, కరివేపాకు వేసుకోవచ్చు. లేదు అంటే మనం కొంచెం మెంతులు వేసి కాచుకోవచ్చు. తమలపాకులు వేసి కాచుకోవచ్చు నెయ్యి. ఆ తరువాత కొంచెం సాల్ట్ లాస్ట్‌లో కల్లుప్పు యాడ్ చేసుకొని నార్మల్‌గా నెయ్యి తయారు చేస్తుంటారు. అలా చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం హెల్త్ బెనిఫిట్స్‌గా ఇచ్చే మునగాకుతోటి నెయ్యి అనేది అయితే చాలామంది తెలిసుండదండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇలా పప్పు డబ్బాలో స్టోర్ చేసుకున్నాను కదా! అందులోనే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటాను. ఆ మునగాకంతా అయితే స్ట్రెయినర్‌లో పడిపోతుంది. నెయ్యంతా డబ్బాలో కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే మునగాకు నెయ్యి అనే కాదు, ఏ నెయ్యి అయినా ఇలానే తయారు చేస్తారు. కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువున్న వంటకం అనమాట ఇది. ఆరోగ్యానికి మీరు బయట ఎక్కడ దొరకని పదార్థం అయితే ఈరోజు నేను చేసి చూయించాను. మీరు బయట ఎక్కడ కొనాలన్నా కూడా మీకు మునగాకు నెయ్యి అయితే అమ్మరండి. మామూలు నెయ్యిలైతే ఆవు నెయ్యిలు, మామూలు నెయ్యిలు ఎన్నో దొరుకుతూ ఉంటాయి. అవి కూడా ప్యూర్ క్వాలిటీ అన్నదైతే కొన్ని కొన్ని బ్రాండెడ్ కంపెనీలే ఉంటాయన్నమాట. ఎక్కువ చాలామంది నేను లాస్ట్ టైం ఒక దగ్గర అంటే మాకు నెయ్యి దొరకక బయట కొనుక్కుంటే అందులో డాల్డా యాడ్ చేశారండి. అదసలు తెలిసిపోతుందనమాట. ఎక్కువగా డాల్డా యాడ్ చేయంగానే ఆ స్మెల్ వెంటనే తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ నెయ్యంతా స్ట్రెయిన్ చేసుకున్నాక చూసారు కదా! నాకు ఇంత మునగాకు నెయ్యి అయితే కలెక్ట్ అయిపోయిందనమాట. ఇది దగ్గర దగ్గర 10 డేస్ తినొచ్చు మేము ఇంట్లో. సాల్ట్ యాడ్ చేసుకొని దీంట్లో ప్రతిరోజు కూడా ఉత్త అన్నంలోనే తింటానండి నేను. ఉత్త అన్నంలోనే ఆమ్లెట్ నంచుకోండి, వడియాలు నంచుకోండి, ఏం కూరలు లేకపోతే ఉత్త దీంతోటి తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందం, ఆరోగ్యం, అన్నీ ఈ మునగాకు నెయ్యిలో ఉన్నాయండి. మీకు వీలైన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.